నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యువ ఇంజనీర్లను ప్రోత్సహించే విధంగా బాజాసాయి ఇండియా మరియు శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ముందడుగు. జాతీయ స్థాయి ప్రతిష్టాత్మకంగా ఇంజనీరింగ్ పోటీకి నర్సాపూర్లోని బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహణ. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని ఖండించిన గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరన్న వంటేరు ప్రతాప్ రెడ్డి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్. రెండవ రోజు నామినేషన్లు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తెలిపిన సత్యప్రసాద్. డబ్బులు, ప్రలోభాలు, మద్యం ఉన్నా మనవాడెవడో గుర్తించాలన్న మల్కాజ్గిరి ఎంపీ. బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల తరపున నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్లిన ఈటెల రాజేందర్. యువ ఇంజనీర్లను ప్రోత్సహిస్తూ అనుభవాధారిత ఇంజనీరింగ్ విద్యకు మరింత బలం చేకూర్చే దిశగా బాజాసాయి ఇండియా మరియు శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ముందడుగు వేసింది. బాజాసాయి ఇండియా 2027 భౌతిక రైన్ నిర్వహణ కోసం ఇరు సంస్థలు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. యువ ఇంజనీర్లను ప్రోత్సహిస్తూ అనుభవాధారిత ఇంజనీరింగ్ విద్యార్థులకు మరింత బలం చేకూర్చే దిశగా బాజాసాయి ఇండియా మరియు శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ముందడుగు వేసింది. బాజాసాయి ఇండియా 2027 భౌతిక రౌండ్ నిర్వహణ కోసం ఇరు సంస్థలు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ పోటీని హైదరాబాద్ సమీపంలోని నర్సాపూర్లో ఉన్న బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1వ తేదీ 2026 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. బాజా స్టూడెంట్ సిరీస్ లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన బాజాసాయి ఇండియా పోటీలో దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొని అన్ని విభాగాల్లో ప్రయాణించే వాహనాలను రూపకల్పన, తయారీ నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. డైనమిక్ స్టాటిక్ ఈవెంట్ల ద్వారా విద్యార్థులకు వాస్తవ ప్రపంచ ఇంజనీరింగ్ సవాళ్లను ఎదుర్కొనే అవకాశం లభించనుంది. ఈ సందర్భంగా శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ హ్యాండ్స్ ఆఫ్ లెర్నింగ్ పరిశ్రమలతో అనుసంధానమే తమ విద్యా తత్వమని, జాతీయ స్థాయి బాజా ఈవెంట్ల నిర్వహణ సంస్థకు గర్వకారణమన్నారు. భవిష్యత్ మొబిలిటీ సవాళ్లను ఎదుర్కొనేలా విద్యార్థుల్లో సాంకేతిక సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడంలో ఈ పోటీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. బాజా 2026 ఫేజ్ 3 భౌతిక రౌండ్ అనంతరం మార్చి 2-3 తేదీల్లో హెచ్ఆర్ మీట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బిట్వీన్ బాహా ఇండియాకి బివేరైటీకి చేయడం వల్ల ఈ స్టూడెంట్స్ పార్టిసిపేషన్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. స్టూడెంట్స్ ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళ మిగతా టీమ్స్తో నెట్వర్కింగ్, అలాగే కొన్ని కంపెనీస్ వచ్చి రిక్రూట్ కూడా చేసుకుంటారంటే, అలాగే ఏంటంటే ఓన్లీ పార్టిసిపేషన్ అనే కాకుండా మిగతా యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్ అవుతారు స్టూడెంట్స్. ఈ బెనిఫిట్స్ అన్నీ ఎంఓయూ చేయడం వల్ల ఉంటాయి. అలాగే మన బీవీఆర్ఐటీలో ఈ ఈవెంట్ కండక్ట్ చేయడం వల్ల చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మన తెలంగాణ స్టేట్లో లాస్ట్ 3 years నుంచి కూడా మన దగ్గరే కండక్ట్ చేస్తామండి ఇది. సో దీనివల్ల ఏంటంటే మన ఈ కోర్ బ్రాంచెస్ అన్నీ కూడా మన ఆన్ పార్ విత్ మిగతా మన ఈ ట్రెడిషనల్ బ్రాంచెస్ కాకుండా కోర్ బ్రాంచెస్ కూడా రేపు పొద్దున్న ఫ్యూచర్లో కూడా మంచి కంపెనీస్ రావడం జరుగుతుంది. తెలంగాణ, ఏపీలో ఇక్కడే కొలాబరేట్ చేసుకున్నారు, ఇంకా వేరే వేరే కాలేజెస్ ఇక్కడే తెలంగాణ, ఏపీలో మనం ఇక్కడే. ఏ బ్రాంచెస్ ఉన్నాయి సార్? బ్రాంచెస్ ఉన్నాయి కదా. బ్రాంచెస్ మెకానికల్ ఉందండి, ట్రిపుల్ ఈ మెకానికల్లో, ట్రిపుల్ ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే ఇందులో మల్టీ డిసిప్లిన్ అండి, అన్ని బ్రాంచెస్ పార్టిసిపేట్ చేస్తారు. సుమారు ఎంతమంది సెలెక్ట్ చేస్తారు ఇయర్ వైజ్ వచ్చేటప్పటికి ఈసారి వచ్చేటప్పుడు 51 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయండి. ఈచ్ టీమ్కి వచ్చేటప్పటికి అరౌండ్ 30 మెంబర్స్ ఉంటారు. అంటే ఒక 1500 మంది ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తారు అక్రాస్ ఇండియా. అంటే మన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న టీమ్స్ వస్తాయి. అంటే ఈవెన్ ఐఐటీస్, ఎన్ఐటీస్ వాళ్ళందరూ కూడా వస్తారు. సో ఇందులో వచ్చేటప్పటికి ఒక అరౌండ్ 300-400 వరకు ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తారు కోర్ కంపెనీస్లో. క్యాంపస్ సెంటర్స్ జరగండి అసలు మామూలుగా క్యాంపస్ సెంటర్స్ క్యాంపస్ సెంటర్స్ మామూలుగా ఉంటాయి. మామూలుగా రెగ్యులర్గా క్యాంపస్ సెంటర్స్ కాకుండా ఈ ఈవెంట్ ద్వారా జరిగే ఈ క్యాంపస్ సెంటర్స్ ఉంటాయి. అంటే దానికి దీనికి డిఫరెంట్ ఆ ఇంటర్వ్యూస్కి ఈ ఇంటర్వ్యూ డిఫరెంట్ ఏమి? ఇప్పుడు మామూలుగా నార్మల్గా ఇంటర్వ్యూ, ఫర్ ఎగ్జాంపుల్ క్యాంపస్ నార్మల్ ఇంటర్వ్యూస్ అంటే ఓన్లీ మన క్యాంపస్ సంబంధించిన పిల్లల వరకే ఉంటుంది. ఈ వచ్చినప్పుడు ఈవెంట్కి వచ్చిన మొత్తం పిల్లలందరికీ ఒక బ్యాట్ అనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి, బాహా యాప్టిట్యూడ్ టెస్ట్ అని.
అందులో మెరిట్ని బట్టి చాలా కంపెనీస్ అంటే ఒకటేసారి చాలా క్లస్టర్ ఆఫ్ కంపెనీస్ వస్తాయి. ఒక 20-30 కంపెనీస్ వచ్చి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. రిక్రూట్మెంట్ సైడ్ మెయిన్ అడ్వాంటేజ్ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ఈ ఎవరైతే కంపెనీస్ ఇక్కడ స్పాన్సర్షిప్ చేస్తారో ఈవెంట్కి అందరికీ రిక్రూట్మెంట్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల 10 months ఏదైతే టైం స్టూడెంట్స్ స్పెండ్ చేస్తారో వాళ్ళు ఇండస్ట్రీకి రెడీ ఉంటారు. ఇండస్ట్రీకి కావాల్సిన టెక్నాలజీలో పనిచేసి ఉంటారు, ఇండస్ట్రీకి కావాల్సిన నాలెడ్జ్ వాళ్ళు స్కిల్స్ నేర్చుకొని ఉంటారు. సో కంపెనీకి అలా రెడీగా ఉన్న క్యాండిడేట్స్ అన్న మీద వాళ్ళకి చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంటారు. సో ఆ అడ్వాంటేజ్ మీద ఈ స్పాన్సర్స్ అందరూ ఆ ఈవెంట్కి వచ్చిన వాళ్ళ మీద ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూ చేస్తారు. బాయ్స్ రేషియోలో ఈ సెలక్షన్స్ పర్సంటేజ్ సెలెక్షన్స్ 29% లాస్ట్ ఇయర్ గర్ల్స్ సెలెక్షన్. ఇప్పుడు అన్ని కంపెనీస్ కూడా డైవర్సిటీ మీద పనిచేస్తున్నాయి. ఇప్పుడు కొన్ని కంపెనీస్ స్పెసిఫిక్లీ ఉమెన్ క్యాండిడేట్స్ని రిక్రూట్మెంట్ కావాలి అని కూడా వస్తారు. లైక్ మై ఓన్ కంపెనీ డైవర్సిటీ మీద వీ బిన్ రిక్రూటింగ్ ఓన్లీ ఉమెన్ ఎంప్లాయీస్ అన్నారు. BVRIT నర్సాపూర్ కాలేజ్ నుంచి మెకానికల్ స్టూడెంట్ని నేను. అయితే నేను పాస్ట్ 2 years నుంచి బాహాలో పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను చాలా థ్యాంక్ యూ చెప్పాలి యాక్చువల్గా మా కాలేజ్కి, ఇంకా మా మేనేజ్మెంట్కి మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. అయితే బేసికల్గా మేము ఫస్ట్ మా టీమ్ని ఒక ఫోర్ మాడ్యూల్స్కి డివైడ్ చేసుకొని వాళ్ళకి వర్క్ అసైన్ చేసుకొని మేము అక్కడి నుంచి మేము మా వెహికల్ తయారు చేస్తామన్నమాట. చేసి చాలా టెస్టింగ్ చేసినాక ఈవెంట్కి వెళ్ళి ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి ఇనీషియల్గా మాకు కొన్ని ప్రైజెస్ కూడా వచ్చాయి లాస్ట్ ఇయర్, ఇంకా ఇయర్ కొన్ని. అయితే నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు. చాలా నేర్చుకుంటున్నాము. యాజ్ అ మెకానికల్ ఇంజనీర్ మాకు మోస్ట్ ఆపర్చునిటీస్ ఇందులోనే వస్తాయి. మాకు చాలా నేర్చుకోవడానికి ఇన్హాన్స్ ఎక్స్పీరియన్స్ కానీ ఏమన్నా కూడా మేము ఇది చేయడం వల్ల మాకు చాలా వచ్చింది. ఈ వెహికల్ చేయడంలో మీ టీం ఎంతమంది ఉన్నారు? మాది ఒక 30 మంది ఉంటాం టీంలోని. 30 మంది డివైడ్ చేసుకుంటాం. ఒక్కొక్కటి చేస్తారు. కొంతమంది రోల్ కేజ్ చేస్తారు, కొంతమంది సస్పెన్షన్ చేస్తారు. అదొక స్టేజ్. మళ్ళీ ఇంకొక స్టేజ్లోని మాకు కాంపిటీషన్స్ ఉన్నాయి. సేల్స్ కాంపిటీషన్, డిజైన్ ప్రెజెంటేషన్, సిఐ ప్రెజెంటేషన్ అండ్ ఎక్సెట్రా. అలాంటిలో కూడా మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. వెహికల్ తయారు చేయడానికి అరౌండ్ ఒక 10 లక్షల దాకా అవుతుంది మొత్తం R&D అంతా కలుపుకొని. ఎన్ని డేస్ పట్టింది? అంటే డిజైన్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం అంతా కలుపుకుంటే ఒక 6 to 8 months మధ్యలో అవుతుంది. BVRIT హైదరాబాద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ కాలేజ్లో ఫైనల్ ఇయర్ బీటెక్ చేస్తున్నాను ఇన్ ఈసీ బ్రాంచ్. సో మేము 2025 సంవత్సరంలో జరిగిన ఇవాహ టీమ్కి కెప్టెన్ నేను. మేము 25 మంది వెళ్ళాము అక్కడికి. సో మేము ఏమంటే అటానమస్ వెహికల్ అనేది తయారు చేస్తాము. మేము ఎలక్ట్రికల్ వెహికల్ని అటానమస్గా అంటే డ్రైవర్ లేని వెహికల్గా తయారు చేస్తాము. మాది level 2. అందులో చాలా లెవెల్స్ ఉంటాయి. మాది level 2. నాకు ఇక్కడికి వచ్చాక చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. మనం ఇక్కడ క్యాంపస్లో చదువుకుంది కానీ మనం బయటికి వెళ్ళి నేర్చుకుంది కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది. మేము అక్కడ నేర్చుకుంది మాకు ఇంకా చాలా హెల్ప్ఫుల్ అయింది. మాకు యాక్చువల్గా ఇంజనీరింగ్ అంటే ఏంటో తెలిసి వచ్చింది బయటికి వెళ్ళి వీళ్ళతోని ఇండస్ట్రీ వాళ్ళతోని ఎంగేజ్ అవ్వడం వల్ల. మాకు ఇది మా ఫ్యాకల్టీకి ఇంకా మా విష్ణు సొసైటీకి మేము చాలా థ్యాంక్ఫుల్ దీనికోసం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు కలెక్టర్ సత్యప్రసాద్. 2వ రోజు నామినేషన్లను ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు జిల్లా కలెక్టర్ సత్యపాల్. 2వ రోజు నామినేషన్లు ప్రశాంతంగా కొనసాగుతున్నాయన్నారు. మధ్యాహ్నం వరకు జగిత్యాల మున్సిపల్ పరిధిలోని 50 వార్డులకు గాను మొత్తం 36 నామినేషన్లు దాఖలైనట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇప్పటి వరకు 4 వార్డుల్లో ఒక నామినేషన్ కూడా దాఖలు కాలేదన్నారు. రేపు సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుందని, 5 గంటలకు గేట్లు మూసివేసి గేట్ లోపల ఉన్న వారి నామినేషన్లు మాత్రమే స్వీకరిస్తామన్నారు. ఈ నెల 11వ తేదీన జరగనున్న ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. మీ అందరికీ తెలిసినట్టుగానే జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి నిన్నటి నుంచి మనకి నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 దాకా కూడా మనం నామినేషన్స్ తీసుకుంటూ ఉన్నాం. ఇప్పటిదాకా 50 వార్డులకు గాను సుమారుగా యాజ్ ఆఫ్ నౌ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 36 నామినేషన్స్ అనేది మనకి యాజ్ ఆఫ్ నౌ అయినాయి.
కొన్ని వార్డుల్లో ఇంకా సింగిల్ నామినేషన్ కూడా పడలేని వార్డులు కూడా 4-5 దాకా ఉన్నాయి జగిత్యాల మున్సిపాలిటీలో. రేపు ఈవినింగ్ 5 o'clock దాకా మనకి టైం ఉంది. సో 5 o'clock లోపు ఆఫీస్కి రీచ్ అయిన వాళ్ళు ఎవరైనా నామినేషన్స్ ఉంటే లేట్ అయినా కూడా మేము రిసీవ్. బట్ 5 o'clock అనేది నామినేషన్ దగ్గర గేట్స్ క్లోజ్ చేయడం అవుతుంది. దాని తర్వాత నామినేషన్ సెంటర్కి వస్తే ఆ నామినేషన్స్ రూల్ పొజిషన్ ప్రకారం యాక్సెప్ట్ చేయడం జరగదు. అండ్ మీ అందరికీ తెలిసినట్టుగానే 11వ తారీఖున ఎలక్షన్ పరంగా మనము ప్రత్యేక చర్యలు అన్నీ తీసుకుంటూ ఉన్నాం. ఆల్రెడీ పోలింగ్ స్టేషన్ దగ్గర మినిమం ఫెసిలిటీస్ కానీ లేకపోతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ సంబంధించిన వైలేషన్స్ ఏమైనా ఉన్నా మొత్తం పోస్టర్లు అవన్నీ కూడా క్లియర్ చేయడం కూడా చేస్తూ ఉన్నాం. సో నామినేషన్స్ ప్రక్రియ రేపు ఈవినింగ్ కల్లా సక్సెస్ఫుల్గా క్లోజ్ చేసుకుంటాం. మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ ఉప్పల్ జోన్ ఉప్పల్ సర్కిట్ పరిధిలోని స్థానిక ఎస్వీఎం గ్రాండ్ హోటల్లో అట్టహాసంగా బిజినెస్ అవార్డ్స్ వేడుక నిర్వహించారు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం కోసం కేఆర్ గ్రూప్ అధినేత రమేష్ ఆధ్వర్యంలో తెలంగాణ బిజినెస్ టైకూన్ అవార్డ్స్ ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ ఉప్పల్ జోన్ ఉప్పల్ సర్కిల్ పరిధిలోని స్థానిక ఎస్వీఎం గ్రాండ్ హోటల్లో అట్టహాసంగా బిజినెస్ అవార్డ్స్ నిర్వహించారు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం కోసం కేఆర్ గ్రూప్స్ అధినేత రమేష్ ఆధ్వర్యంలో తెలంగాణ బిజినెస్ టైకూన్ అవార్డ్ ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ హీరోయిన్ భూమికా చావ్లా హాజరై పారిశ్రామికవేత్తలకు అవార్డ్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒక సంస్థ నడిపి నలుగురికి ఉపాధి ఇవ్వటం వల్ల వారి కుటుంబాలకు జీవనం సాగుతోందని, అలా వారికి జీవితం ఇవ్వడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో బిజినెస్ టైకూన్స్ చాలా మంది హాజరయ్యారు. అందరూ తమ యొక్క కంపెనీ గురించి వారి అనుభవాలను పంచుకున్నారు. అందరికీ నమస్కారం. Thank you. Good evening, everyone. Thank you so much for waiting for me. I did not really realize there's going to be so much traffic today. Otherwise, I would have left early. Thank you very much for your patience. Without further making you all wait more. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని జిల్లా పరిషతోన్నత పాఠశాల మైదానంలో 3 రోజుల పాటు జరిగే సీఎం కప్ 2025-26 గురువారం రోజున ఎంపీడీఓ వంగ ప్రీతిరెడ్డి ఆధ్వర్యంలో టీంలకు టాస్ వేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్ఓ గ్రేస్ బాయ్, ఎంఈఓ గంగాబాయిలు హాజరయ్యారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో జిల్లా పరిషతోన్నత పాఠశాల మైదానంలో 3 రోజులు జరిగే సీఎం కప్ 2025-26 గురువారం రోజున ఎంపీడీఓ వంగ ప్రీతిరెడ్డి ఆధ్వర్యంలో టీంలకు టాస్ వేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్ఓ గ్రేస్ బాయ్, ఎంఈఓ గంగాబాయ్, పాఠశాల ప్రిన్సిపల్ రవిచందర్, జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ నరేందర్ గౌడ్, నార్సింగి భీమరావుపల్లి సర్పంచ్లు నర్సింగ్, ఉప సర్పంచ్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 29వ తేదీ గురువారం నాడు వాలీబాల్ అండర్ 18 బాలురు బాలికల పోటీలు, 30న కబడ్డీ పోటీలు, మహిళలు పురుషులకు 31 ఖోఖో అండర్ 18 బాలురు బాలికలకు, అలాగే అదే రోజు అథ్లెటిక్స్ పోటీలను నిర్వహిస్తామన్నారు. యువత ఆటల్లో చురుగ్గా పాల్గొనాలని, యువత మీదనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని, చెడు వ్యసనాలకు లోను కాకుండా వ్యాయామంతో పాటు క్రీడల్లో పాల్గొని మంచి ఆరోగ్యాలు ఉండాలన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2025 దీనికి ఎంతో దోహదపడుతుందన్నారు. మండలంలో నిర్వహిస్తున్న ఈ క్రీడా కార్యక్రమంలో పాల్గొంటున్న అందరూ క్రీడాకారులు బాగా ఆడి మన మండలానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. మండల స్థాయిలో గెలుపొందిన టీంలను జిల్లా స్థాయి టోర్నమెంట్ కు పంపడం జరుగుతుందని, జిల్లా స్థాయిలో కూడా మంచి ప్రదర్శన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఈటీ అశోక్, రామకృష్ణ, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలందరూ క్రీడల్లో పాల్గొని మంచి ఆరోగ్యాన్ని బుద్ధి బలాన్ని చాలా పెంపొందించుకునే మార్గానికి ఇది చాలా దోహదపడుతుంది. సో ఇది చాలా స్పోర్టివ్ స్పిరిట్గా పార్టిసిపేట్ చేయాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. ఎవరు గెలిచినా ఓడినా ఒక స్పోర్టివ్ స్పిరిట్ అయితే మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఈ కార్యక్రమాన్ని చాలా మంచిగా మాకు ఉపాధ్యాయులు అందరూ సహకరిస్తున్నందుకు చాలా థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ సక్సెస్ఫుల్. సీఎం కప్ మరి ఈ క్రీడలు అనేవి మనకి మన సీఎం గారు మరి గ్రామ స్థాయి నుండి మరి మీలోని నైపుణ్యతను వెలికి తీయడానికి మనకి మన ప్రభుత్వం అందించిన ఇది ఒక గొప్ప వరం అనుకోవాలి. ఎందుకంటే మీకు చదువుతో పాటు ఆటలు కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే బాగా మరి ఆటలలో మరి మంచిగా పాల్గొని ఎవరైతే వ్యాయామం అన్ని క్రీడలలో పాల్గొని ఉన్నవారికి వారి ఆరోగ్యం చాలా మరి చక్కగా ఉంటుంది. మరి మీ అందరికీ కూడా ఆరోగ్యం మంచిగా ప్రతి ఒక్క విద్యార్థులందరూ కూడా మన ఉద్యోగాలు
సాధించుకోవచ్చు. ఎలాగంటే వాళ్ళ ప్రతిభను బట్టి రిజర్వేషన్ బట్టి కూడా మన క్రీడలు కూడా ఉన్నత ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి అందరూ ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆడే విద్యార్థులకు ఆడవేసి చెప్పుకుంటూ ముగిస్తున్నాను. శారీరక దృఢత్వానికి ఎంతో దోహదపడతాయి. చక్కగా ఆడితే కనుక ఇన్ ఫ్యూచర్లో మీ బోన్స్ కూడా ఎముకలు కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. చదువు కంటే కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపేది ఉన్నటువంటి వాళ్ళకు ధైర్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో గ్రామ స్థాయి నుంచి కూడా ప్రోత్సహించి ఈ క్రీడలను నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ క్రీడలో గెలుపోటములు అనేది సహజము. ఈ గెలుపోటముల ద్వారానే సంపాదించాలని ఇట్లాంటి చిన్న చిన్న సర్టిఫికేట్స్ మీకు నిజ జీవితంలో. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బండమీదిపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గంపల బాలేష్ అనే వ్యక్తి బుధవారం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లగా అదే గ్రామానికి చెందిన అప్పుల సాయిలు అనే వ్యక్తి బాలేష్పై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బండమీదిపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గంపల బాలేష్ అనే వ్యక్తి బుధవారం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లగా అదే గ్రామానికి చెందిన అప్పల సాయిలు అనే వ్యక్తి బాలేష్ పై దాడి చేసి దారుణంగా కొట్టి చంపారు. అనంతరం పోలీసులకు లొంగిపోయిన సాయిలు విషయం తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అర్ధరాత్రి బాలేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అక్రమ సంబంధం నేపథ్యంలోనే బాలేష్లను అప్పల సాయిలు అనే వ్యక్తి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇలాంటి గొడవలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాజెట్లు కడుక్కొని ఒక తెచ్చుకొని పోయిండు. మోటార్ బంద్ చేసి వస్తా ఫోన్ చేస్తా లేట్ అయితే అమ్మా అని అన్నాడు. ఇంకా ఫోన్ చేస్తలే 10:30 అవుతుంది. ఫోన్ చేసినాం స్విచ్ ఆఫ్ వస్తుంది. 10:30కి ఫోన్ చేసిన మార్నింగ్ 10:30 PM నైట్ చెప్పు లిఫ్ట్ చేస్తుంది. స్విచ్ ఆఫ్ వస్తుంది. స్విచ్ ఆఫ్ వచ్చే వరకు 2 కార్లు వచ్చినాయి ఊళ్ళోకి, పోలీస్ కార్లు వచ్చి మా ఇంటికి ఒక ఆయన వచ్చింది సార్, పోలీస్ సార్. ఇక్కడ వాళ్ళన్నా చనిపోయిన వాళ్ళని ఉర్రా అందరు ఉర్రా ఇండ్లలో అనుకుంటే మా తాత అన్నాడు మరి మా కొడుకు లేడు మా డాడీ లేడు అని మేము అన్నాం. అన్న వరకు ఆడ పొలం కాడికి పోయే వరకు పొలం కాడికి చచ్చిపోయిండు మొత్తం. ఇక పల్లెంకల వండబెట్టి పోయేసరికి మొత్తం కక్షతోనే చేసిర్రు. అది ప్లాన్ చేసి మర్డర్ చేసిర్రు. ఏం లేదు మా డాడీ మంచిగా వాళ్ళకి అన్యాయం చేయలేము, మేము వాళ్ళకి పాపం చేయలేము, మంచిగా చేసినాం అంతే. కూరగాయలు తెచ్చి ఇంట్లో పెట్టి వెళ్ళిపోయిందండి అంతే. బోర్కాడు పోతానని పోయిండు. ఎన్ని కొల కావాలి కాస్తున్నా మాకు తెలియదు. ఇట్లా చంపేస్తారని మాకు తెలియదు. వాళ్ళ తరవై పోయేటోడు కాదు. బోర్కాడికి పోయిండా అని మేము అనుకున్నాము. పోయే వరకులే చంపేసారు. పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. పోలీసులు వస్తేనే తెలుసు సార్. 2 రోజుల కొల కావాలి కాస్తున్నారు మాకు తెలియదు. నాకు 3 బిడ్డలు సార్. పోలీసులు వస్తేనే అందరూ ధైర్యం పోయి నా ధైర్యం బయట పడ్డది. నా 3 బిడ్డలు తీసుకొని దాగానే మేమేటు చచ్చిపోవాలి. ఎవరినొక్క మాట అనేటోడు కాదు. మంచి పేరు తెచ్చుకోండి కానీ చెడ్డ పేరు తెచ్చుకోలేడు. 2 రోజులు కోలే కావాలి కాసిరు మాకు తెలియదు. ఇది ఎట్లా చేయాలి నైనా, ఎట్లా చేతుము ఎటు పోదుము లేరు. డబ్బులు, ప్రలోభాలు, మద్యం ఉన్నప్పటికీ కూడా మనవాడెవడో పనిచేసేవాడెవడో గుర్తించి ప్రజలు కౌన్సిలర్ అభ్యర్థులుగా గెలిపించుకోవాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల తరపున నామినేషన్ దాఖలు చేసేందుకు భరత్ బైబిల్ కాలేజీలో నామినేషన్ కేంద్రానికి అభ్యర్థుల తరపున మద్దతుగా వచ్చారు. డబ్బులు, ప్రలోభాలు, మద్యం ఉన్నప్పటికీ కూడా మనవాడెవడో పనిచేసేవాడెవడో గుర్తించి ప్రజలు కౌన్సిలర్ అభ్యర్థులుగా గెలిపించుకోవాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల తరపున నామినేషన్ దాఖలు చేసేందుకు భరత్ బైబిల్ కాలేజీలోని నామినేషన్ కేంద్రానికి అభ్యర్థుల తరపున మద్దతుగా వచ్చారు. 10వ వార్డు గౌరయ్య గారి సుప్రియ శ్రీనివాస్ గౌడ్, 16 దొంగల జగదీశ్వర్ రెడ్డి, 17 ప్రవీణ్ ముద్రాజ్, 21 ఊషిగారి గిరిబాబులు ఎంపీ ఈటెల రాజేందర్ తో కలిసి రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జగన్ గౌడ్, గుండ్ల పోచంపల్లి కౌన్సిలర్ మల్లికార్జున్, శ్రీరంగవరం గ్రామ బీజేపీ పార్టీ అధ్యక్షుడు గోపాల్, బీజేపీ నాయకులు వెంకట్ ముద్రాజ్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్
పురపాలక సంఘాలకు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒకటి ఎల్లంపేట మున్సిపాలిటీ, రెండవది అలియాబాద్ మున్సిపాలిటీ, మూడవది మూడుచింతలపల్లి మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్ని కూడా భారతీయ జనతా పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా కొట్లాడబోతూ ఉంది. అనేక సంవత్సరాలుగా పనిచేసిన మా కార్యకర్తలకు, నాయకులకు ఉండే ఏకైక అవకాశం ఈ కౌన్సిల్ ఎన్నికలే కాబట్టి వాళ్ళ శ్రమతో, వాళ్ళ త్యాగం మీద మేము గెలిచిన ఎంపీగా నేను వాళ్ళని గెలిపించుకునే కర్తవ్యంలో భాగంగా ఈరోజు ఎల్లంపేట మున్సిపాలిటీ దాంట్లో ర్యాలీ నిర్వహించి మా అభ్యర్థులకు నామినేషన్ నిర్వహించడం జరిగింది. ఈ 3 మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, డబ్బులు, ప్రలోభాలు, మద్యం ఇవి ఉన్నప్పటికీ కూడా మనవాడేవాడు, మందివాడేవాడు, మన కోసం పనిచేసేవాడేవాడు, పనిచేయని వాడేవాడు, ఎన్నికల కోసం ప్రలోభ పెట్టేవాడేవాడు, ప్రజల్ని ప్రేమించేవాడేవాడు, పనిచేసేవాడేవాడో ఆచితూచి నిర్ణయించుకొని ఓటు వేయాల్సిందిగా నేను ఈ 3 మున్సిపాలిటీల ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇవాళ మున్సిపాలిటీ ఎన్నికలలో డబ్బులు విపరీతంగా పంచుతున్నటువంటి ఒక చర్చ జరుగుతుందో, మద్యం ఏర్లై పారుతున్నటువంటి చర్చ జరుగుతుందో, ఈ మద్యాన్ని, ప్రలోభాలని, ఈ డబ్బుని తొక్కిపడేసి ధర్మాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. డబ్బులు ఖర్చు పెట్టి గెలిచిన వాళ్ళు మళ్ళీ సర్వీస్ చేయడానికి ఏం మాట్లాడతారో మీకు తెలుసు కాబట్టి గౌరవంగా గల్లెగిరేసి నీ అవసరాన్ని చెప్పగలిగేటువంటి ధైర్యం, చెప్పగలిగే హక్కును కోల్పోవద్దని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తాను. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని 2వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా గాడిపల్లి కళ్యాణి భాస్కర్ గా నామినేషన్ దాఖలు చేశారు. మరోసారి అవకాశం కల్పిస్తే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గా అందరికీ అభివృద్ధి పనులు చేస్తానని, పట్టణాన్ని కూడా సుందరీకరణకు అన్ని రకాలుగా చర్యలు చేపడతానని తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని 2వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా గాడిపల్లి కళ్యాణి భాస్కర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు ఐఓసీ కాంప్లెక్స్ లోని సి బ్లాక్ లో నామినేషన్ కౌంటర్ లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గాడిపల్లి భాస్కర్ మరియు పలువురు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ చైర్మన్ గా 5 సంవత్సరాలు ప్రజలకు సేవలు అందించడం జరిగిందని, మరోసారి అవకాశం కల్పిస్తే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గా అందరికీ అభివృద్ధి పనులు చేస్తారని, పట్టణాన్ని కూడా సుందరీకరణకు అన్ని రకాల చర్యలు చేపడతానని, అత్యధిక మెజారిటీతో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి గాడిపల్లి కళ్యాణి భాస్కర్ కి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కి చెందిన 2వ వార్డు నుంచి ఇంటింటి ప్రచారం, ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా బీజేపీ పార్టీ బలపరిచిన కళ్యాణి భాస్కర్ గారికి బ్రహ్మరథం పట్టి ఏ ఇంటికి వెళ్ళినా, ఏ కడప తొక్కినా కానీ ఈసారి ఖచ్చితంగా కూడా మేమందరము నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఖచ్చితంగా బీజేపీ పార్టీకి గెలిపించి ఈసారి మరొకసారి మిమ్మల్ని చైర్మన్ చేసే అవకాశం మాకు వచ్చింది కాబట్టి వాళ్ళే ప్రజలు సానుకూలంగా స్పందించి, మేము ఇంతకుముందు గత వార్డుల్లో కూడా కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులకైతే డిపాజిట్లు కూడా రావడం చాలా చాలా కష్టంగా మారింది. చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. అందుకని కాంగ్రెస్ నాయకులకు ఎక్కడ కూడా ఓటేసే పరిస్థితి ఎక్కడ లేదు. కేవలం ముస్లిం మైనార్టీ వాళ్ళని నమ్ముకొని కాంగ్రెస్ నాయకులు ఏదో అనుకుంటున్నారు కానీ ముస్లిం మైనార్టీ సోదరులు కూడా మేము ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఈసారి కంపల్సరీ బీజేపీ చైర్మన్ అభ్యర్థి ఉన్నారు కాబట్టి మైనార్టీ సోదరులు కూడా మాకు అందరూ సహకరిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తూ గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గజ్వేల్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదా శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు దేవి రవీందర్లో రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు పనినా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ విజయం ఎవరూ అడ్డుకోలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తూ గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గజ్వేల్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదా శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు దేవి రవీందర్లో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేందుకే కేసీఆర్ కు సిట్ నోటీసులు పంపించడం జరిగిందని, రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు పండినా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం రేవంత్ రెడ్డికి అలవాటనని, ప్రతిరోజు కేసీఆర్ పేరు తలుచుకుందే ప్రసంగం మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధకుడైన
కేసీఆర్ మీదనే చిల్లర రాజకీయాలు చేయడం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే అవుతుందన్నారు. కాబట్టి కేసీఆర్ ను టచ్ చేస్తే ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోమని రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ రామారావు పాలు లేకుండా పోవడానికి పూర్తిస్థాయి ఆలోచన విధానం రూపొందిస్తున్నట్లు తెలంగాణ జాతిపిత అయిన కేసీఆర్ మీద నువ్వు మాట్లాడుతున్న మాటలు నిరాధారణమైనవని, మున్సిపల్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా బిజీగా ఉండడంతో కావాలనే మున్సిపల్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ పన్నిన కుట్ర అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ వేసి కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడాన్ని, కేసీఆర్ గారి కుటుంబాన్ని హరీష్ రావు గారు, కేటీఆర్ గారికి, సంతోష్ రావు గారికి నోటీసులు ఇచ్చి ప్రజలలో అప్రతిష్ట పాలు చేయాలన్నటువంటి ఆలోచన దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో వైఫల్యం చెందింది కాబట్టి, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు కాలేదు కాబట్టి, ఈ రాష్ట్రంలో ఏ రిజర్వాయర్లు ఎక్కడ కూడా ఒక బకెట్ మట్టి తీయలేదు. హైదరాబాద్లో కానీ ఇతర ప్రాంతాలలో కానీ అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు. ప్రజల యొక్క ఆలోచన విధానాల్ని మార్చడానికి మున్సిపాలిటీ ఎలక్షన్లు పెట్టి, ఈ ఎలక్షన్ల ముందు కేసీఆర్ గారికి సిట్ నోటీస్ ఇచ్చి రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచన విధానాలను మార్చాలన్నటువంటి గారు డైలీ సీరియల్ లాగా 2 సంవత్సరాల నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపిస్తూ ఉన్నారు. ఇది డైలీ సీరియల్. 2 సంవత్సరాల నుంచి పుట్టలో నుంచి పామున్నదా అందులో చీమున్నదా ఏది తెలిసినటువంటి పరిస్థితి లేదు. మరి ఆనాటి తెలంగాణ ఉద్యమ నేత 2001లో ఒక్కడిగా బయలుదేరి రాష్ట్రం కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి 2014లో సింగిల్గా పోటీ చేసి 63 సీట్లతోని అధికారంలోకి వచ్చి 2018లో 83 సీట్లతోని అధికారంలోకి వచ్చి 2023లో 39 సీట్లతోని ఉన్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపే ఉన్నారు అనే భయం రేవంత్ రెడ్డికి చుట్టుకొని ఈరోజు కేసీఆర్ గారిని బదనాం చేయాలని ఒక లక్ష్యంతో ఈయన మచ్చలేని ఒక మహానాయకుల మీద ఇవాళ సిట్ నోటీసులతోటి బురద జల్లేటువంటి ఒక కుట్రపూరితమైన రాజకీయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. ప్రజలతోటి ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ప్రగతి వైపు ఆలోచన చేయాలి కానీ కేవలం ఇవాళ ప్రతిపక్ష పార్టీలను ప్రతీకారం తీర్చుకోవడానికి మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కనబడతా ఉన్నది. గతంలో కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లతోటి తెలంగాణలో పసిడి పంటలు పండించేటువంటి ఇవాళ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు నడిపితే ఇవాళ కేవలం కేసులు, సూట్ కేసులు మోగడానికి లేదా పచ్చని తెలంగాణలో ఇవాళ ప్రతీకార చర్యలు చేపట్టడానికి మాత్రమే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత 15 రోజులుగా నడుస్తున్నటువంటి సిట్టు డ్రామా అంతా కూడా కేవలం మున్సిపల్ ఎన్నికల కోసం మాత్రమే అనేది ఇవాళ కేసీఆర్ గారి నుండి. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మీడియా సమావేశం నిర్వహించారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 12 వార్డులు, ఆరేరు మున్సిపాలిటీలో 12 వార్డులలో కాంగ్రెస్, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 12 వార్డులు, ఆలేరు మున్సిపాలిటీలో 12 వార్డులు కాంగ్రెస్, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో పట్టణాల అభివృద్ధి వేగంగా జరుగుతుందని, యాదగిరిగుట్టతో పాటు ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కాదు పనులు చేస్తోందని, రైతుల నుంచి మహిళలు, యువత నుంచి పేదల వరకు ప్రతి వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని పాలన సాగిస్తోందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పాలన సాగిస్తోందన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు, రైతులకు రైతు భరోసా, యువతకు ఉపాధి అవకాశాలు వంటి సంక్షేమ పథకాలు ప్రజల్లో కాంగ్రెస్ పై నమ్మకాన్ని మరింత పెంచాయన్నారు.
రానున్న ఎన్నికల్లో ప్రతి కార్యకర్త బూత్ స్థాయి నుంచి సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రజలను విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. నాయకులు కార్యకర్తలు ఐక్యతతో ముందుకు సాగితే విజయాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. ఈ ప్రెస్ మీట్ లో కాంగ్రెస్, సిపిఐ పార్టీలకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మంది సిపిఐ నాయకులు గతంలో అధికారం లేనప్పుడే ఇక్కడ మేజర్ గా ఎక్కువ సీట్లు గెలవడం జరిగింది. అయినా అప్పుడు అధికారం ఉన్నటువంటి టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ఎస్ఏ సభ్యుల ద్వారా ఈ యాదగిరిగుట్ట మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాపాలన ద్వారా యాదగిరిగుట్టకు ఎక్కువ నిధులు ఇచ్చి ఈ మున్సిపాలిటీకి మొన్ననే 15 కోట్లు, ఆలేరు మున్సిపాలిటీకి 15 కోట్లు కూడా ఇచ్చి అభివృద్ధిలో దూసుకుపోతున్నాం. ముఖ్యంగా ఈ 2 ఏళ్ల ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి పాలన ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్నాయి. కాబట్టి ఈ యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి జిల్లా అధ్యక్షునిగా, ప్రభుత్వ విప్గా, ఆలేరు ఎమ్మెల్యేగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అభివృద్ధికి పట్టం కట్టండి. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. గతంలో కేసీఆర్ అనేది గాడికి కట్టేసి ఆవుకు పాలు వింటొద్దు అనేది, మరి ఇలా తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇలా మున్సిపాలిటీలు అభివృద్ధి కావాలంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఈ 6 మున్సిపాలిటీలను భారీ ఎత్తున మా మిత్రపక్షమైనటువంటి కాంగ్రెస్, ఇక్కడ సిపిఐ సహకారంతో, అక్కడక్కడ సిపిఎం సహకారంతో తప్పకుండా 6 మున్సిపాలిటీలో మేము పొత్తులకు పోయి వాళ్ళ సహకారంతో ఈ 6 మున్సిపాలిటీలు గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా యాదగిరిగుట్ట 12 సీట్లకు సిపిఐ మిత్రపక్షాలకు 2 ఇచ్చి మేము 10 సీట్లలో పోటీ చేస్తున్నాం. ఆలేరులో కూడా వాళ్ళకు ఒక కోఆప్షన్, అవసరమైతే రేపు జరిగే ఎలక్షన్లో వాళ్లకు ఎక్కువ సీట్లు కేటాయిస్తామని చెప్పి అక్కడ సిపిఎం కూడా ఒక కోఆప్షన్ ఇస్తామని చెప్పినాం. గుట్టలో కూడా ఒక కోఆప్షన్ వాళ్ళకి ఇచ్చి మేము పొత్తులో పోయి తప్పకుండా ఈ 6 మున్సిపాలిటీలను. పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజు ఆలయంలో ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ఠ, మూలమంత్ర హావనం నిర్వహించారు. సాయంత్రం బేరీ పూజ, దేవత ఆహ్వానం నిర్వహించారు. పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజు ఆలయంలో ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ఠ, మూలమంత్ర హావనం నిర్వహించారు. సాయంత్రం బేరీ పూజ, దేవత ఆహ్వానం నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ఈ రోజు బాధ్యతలను చేపట్టిన ఆలయ ఈవో భవానీ శంకర్, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యువ ఇంజనీర్లను ప్రోత్సహించే విధంగా బాజాసాయి ఇండియా మరియు శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ముందడుగు. జాతీయ స్థాయి ప్రతిష్టాత్మకంగా ఇంజనీరింగ్ పోటీకి నర్సాపూర్లోని బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహణ. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని ఖండించిన గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్. రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరన్న వంటేరు ప్రతాప్ రెడ్డి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్. 2వ రోజు నామినేషన్లు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తెలిపిన సత్యప్రసాద్. డబ్బులు, ప్రలోభాలు, మద్యం ఉన్న మనవాడెవడో గుర్తించాలన్న మల్కాజ్గిరి ఎంపీ. బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల తరపున నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్లిన ఈటెల రాజేందర్. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.